హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్స్ చేతన్ వ్లాగ్స్. వర్షాకాలం శీతాకాలం వచ్చిందంటే చాలు ఆస్తమా ఉన్నవారు అదిరిపోతుంటారు. అంటే ఎండాకాలంలో ఇది రాదని కాదు, ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడే ఇది తలెత్తుతుంది. ఆస్తమా, సైనటైసిస్ ఈ రెండు వేరువేరు వ్యాధులైనప్పటికీ ఒకదానికొకటి సంబంధం ఉంది. దీర్ఘకాలికంగా సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు అది ఆస్తమాగా మారే అవకాశం ఉంది. అసలు ఆస్తమా రావడానికి కారణాలేమిటి అని చూస్తే 5 మైక్రాన్ల కన్నా తక్కువ ఉండే కణాలు సైనస్లో ఆగకుండా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. వీటిని బయటకు పంపించేందుకు శరీరం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఫలితంగానే తుమ్ములు వస్తాయి. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం, ఇంట్లో పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండడం వల్ల కూడా ఆస్తమా వచ్చేందుకు కారణం అవుతుంది. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆస్తమా ఉన్న మనుషుల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడడం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోవడం ఉంటుంది. తల బరువుగా అనిపించడమే కాకుండా ముక్కు నుంచి ఆకుపచ్చని, పసుపు పచ్చని ద్రవం కారుతుంటుంది. ఆస్తమాలో ప్రధానంగా కనిపించేవి దగ్గు, ఆయాసం, పిల్లికూతలు. కొందరిలో అయితే దగ్గు మాత్రమే కనిపిస్తుంది. ఛాతీ పట్టేసినట్లు బరువుగా అనిపిస్తుంది. దీన్ని నిరోధించేందుకు హోమియో మందులు కూడా ఉన్నాయి. ఈ మందుల వలన ఆస్తమాను శాశ్వతంగా నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంగ్లీష్ మందుల ద్వారా ఆస్తమాను తరిమివేయడం సాధ్యం కాదని అంటున్నారు. దీన్ని పూర్తిగా తగ్గించేందుకు మందులు లేకపోయినా దీని తీవ్రతను తగ్గించడానికి మాత్రం మందులు ఉన్నాయి. ప్రతిసారి మందులు వాడకుండా ఇంట్లో మీకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఆస్తమాను రాకుండా జాగ్రత్త పడవచ్చు. అవి ఏమిటంటే, కొన్ని తులసాకులు, తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తిన్నట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆస్తమా వచ్చిన కొత్తలో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు కొన్ని మిరియాలు బుగ్గన ఉంచుకొని చప్పరిస్తూ ఉండాలి. ఈ ఆస్తమా అనేది చాలామందిని బాధించే ఆరోగ్య సమస్య. ఇది ప్రాణాంతకం కాకపోయినా తీవ్రమైన ఇబ్బందులకు గురితీస్తుంది. ఈ ఆస్తమా ఉన్నప్పుడు పెరుగు, పాలు లాంటి ఉత్పత్తులను సాయంకాల సమయంలో తీసుకోకపోవడం మంచిది. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.